హలో వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకొచ్చిన తారలు ఎవరో తెలుసా? ఒకరు ఎప్పటి నుంచో మనల్ని అందరినీ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన పొట్టి వీరయ్య గారు, అలాగే ఆయన అమ్మాయి విజయదుర్గ గారు. మరి ఇద్దరు మన ముందే ఉన్నారు. సో వాళ్ళు వంటలు ఎలాంటి పరిచయం చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి వీరయ్య గారు. నమస్తే. హాయ్ అండి. నమస్తే విజయదుర్గ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు కదా. సో మరి మీ ఇంటి వంట తారాతోరణానికి వచ్చినందుకు మీ ఇద్దరికి ఒక బొకే సరే ఇక్కడే పెడతారు. అందంగా ఉంది కదా. ఈ రకంగా మీరు వచ్చి మా ముందుకు వచ్చి 2 వంటకాలు పరిచయం చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంది, అలాగే ఎక్సైటింగ్ గా ఉంది. సరే మరి వెళ్దాం అయితే. ఓకే ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు వంట చేయడానికి. సో అటో పక్క ఇటో పక్క. మరి ముందుగా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఈరోజు పన్నీర్ స్టఫ్డ్ టమాటో. ఓకే చాలా బాగుంది. అయితే దానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేయండి. పన్నీర్ తురుము, టమోటోలు, జీడిపప్పు పేస్ట్, నూనె, సోంపు, ఆనిల్ పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, బట్టర్, జీలకర్ర పొడి, టమాటా పూరి అండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసినాయి. స్టార్ట్ చేసేద్దామండి అయితే. చేసేద్దాం. అమ్మ స్టవ్ అంటించమ్మా. అబ్బా చూసారా తక్కువ ఉన్నది. ఆటోమేటిక్ అన్నాను కదండి. ఇంతే మా ఊరు అట్లా కాదు కదా. నూనె కొంచెం ఏమన్నారు ఇందులో? కొంచెం వేయాలి. ఓకే సరిపోతుంది కదా. అంతమ్మా. ఈ తర్వాత ఆ వైట్ రైస్ తీసుకోండి. అందులో ఇవన్నీ కలుపుకుందామండి. అవునండి. సరే ముందుగా ఏం కలుపుకోవచ్చు? ఇది స్టఫ్ కలపండి. ఇది పన్నీర్ కదండి. స్పూన్ ఇస్తారా విజయదుర్గ గారు? విజయదుర్గ అంటుంటే పొడవుగా అనిపిస్తుందండి. మిమ్మల్ని ఎవరు పిలవమంటారు? విజ్జి నా పేరు. విజయా? ఇంట్లో అందరూ విజయ్ అని పిలుస్తారు. సరే నేను కూడా విజయ్ అని పిలుస్తారు ముద్దుగా. ఓకే పన్నీర్ తురుము అంతా వేసేచ్చు అంటారా? మరి మంచిగా తిందాం. పోయింది బాగుంటే మంచిగా తింటాం, లేకపోతే చేసేది కష్టం అంతా దానికోసమండి. తినకుండా పోతే నామకం చెడిపోద్ది. మంచిగా తినాలనే చేద్దాం. తర్వాత అండి తర్వాత ఏం వేసుకోవాలి? జీలకర్ర పొడి కదా. ఓకే తర్వాత కారం ఉంది వేసేనా? కారపొడి వేసాలమ్మా. తర్వాత తీసే ఉప్పు, సాల్ట్. అమ్మో మొత్తం అన్ని నా చేత వేస్తున్నారు. నాకు చెయ్యదు కాబట్టి. అదే ఏ మాత్రం ఉప్పు కారం ఎక్కువ నన్ను తిట్టుకుంటారు కదా అని. లేదు పేరు నాది అంతే కదా. అది అందువల్ల చేత్తో కలుపుకుంటే బాగుంటుంది కదండి, వీలుగా ఉంటుంది. అంతే కదా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఈ ముద్దని ముద్దనమ్మా తీసుకొని మనం మొలక బజ్జి తింటాం చూసారా, అందులో అంత పేస్ట్ పెడతా చూసారా, అదే విధంగా ఈ టమాటోలో మీరు పెట్టేసేయండి. పన్నీర్ స్టఫ్డ్ అన్నాం కదా, పన్నీర్ స్టఫ్డ్ ఇన్ టమాటో. సో ఆ విధంగా పెట్టుకోవాలి. సో ఇది ఇలా పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి మనకి ఎలాగో 5 ఉన్నాయి కాబట్టి పెట్టేసి తీసుకొని ఆ నూనెలో మనం ఎంచుకోవాలి. దీంట్లో ఇది కూడా వేయాలండి బాబు. పైన సమేషణ పని కొబ్బరికాయ మూస్తారు చూడండి, దీంతో ముయ్యాలి. ఆ విధంగా. ఓకే ఈ విధంగానా? అది అంటే స్టఫింగ్ బయటికి రాకుండా రుచిగా ఉండటం కోసం. రుచి గురించి అన్నిట్లో బాగా చెప్తున్నారు. మరి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇవన్నీ పుట్టి పెరిగిందమ్మా చిన్న పల్లెటూరు పనిగిరి గ్రామం అని చెప్పి. ఎక్కడండి? పనిగిరి గ్రామం. పనిగిరి గ్రామం అది ఎక్కడ? తిరుమలగిరి మండలం, నల్లగొండ జిల్లా. శ్రీరాపడ తాలూకు స్టూడెంట్ ని హెచ్ఎస్సి వరకు చదివాను. అక్కడ ఫెయిల్ అయిపోయారు. అంటే నాకు ఒక ముందు నుంచి ఒక నాటక అనుభవం ఉంది. స్కూల్లో కానీ కానీ ఒక ఇంట్రెస్ట్ తోటి పాస్ అవుతేనేమో హైదరాబాద్ కాలేజీకి వెళ్దాం అనుకున్నాను. ఫెయిల్ అయితే మద్రాసుకి వెళ్దాం అనుకున్నాను. పెద్ద హీరో లాగా ఏదో మరి అనిపించింది. భగవంతుడు నాకు సాయం చేశాడు. 1967 ఫస్ట్ మద్రాసుకి వెళ్ళిపోయినామా. స్టూడెంట్ తిరుగుతూ ఉన్నాను, ఫ్లవర్ షాపులు పని చేసుకున్నాను. ఎన్ని ఇయర్స్ చేశారండి అలా? మీరు ఎంత స్ట్రగుల్ అనిపించుంటారు కదా. 3 నెలలు తిరిగాను. 3 నెలలు తిరిగారు. కాకపోతే భగవంతుడు నాకు ఒక దగ్గర ఫ్లవర్ షాప్ లో వర్క్ దొరికింది కాబట్టి స్టూడియో వాళ్ళు అంటే ఇంట్లో చెప్పే వచ్చారా లేకపోతే చెప్పకుండానే? చెప్తే పంపారు కదా, దానికి సజెస్ట్ ఇచ్చింది కూడా మన శోభన్ బాబు గారు. మీలాంటి వారికి శోభన్ బాబు గారు బాగున్నారని కానీ మీకు వేషాలు ఇస్తారు, వాళ్ళ కలవని చెప్పినారు. ఆ విధంగా కలిశాను. ఫస్ట్ సినిమా అగ్గిదొర. అందులో నా పేరు కూడా వచ్చింది టైటిల్లో. గొప్పతనం. మరి ఇప్పుడు వేసేసుకుందామా? ఆయిల్ కూడా వేడైపోయిందా? అది చూసారా సపరేట్లో వస్తుందో, అది దాన్ని తిప్పుతూ ఉంటే మజా వచ్చేస్తుంది అన్నమాట. అది
దీని మొత్తం చుట్టూరు కూడా బాగా అలా వేడి చేస్తూ ఉండాలన్నమాట. ఈ లోపల మిగతా కూడా స్టఫ్ చేస్తాను, మీరు ఆ పని చేసుకుంటారా? మెల్లగా తిప్పుతూ ఉండండి. మంచిగా చేయమ్మా. అమ్మా జాగ్రత్తరా. డాడీ. అవును, మీకు ఎంతమంది పిల్లలు విజయదుర్గ గారు కాకుండా? విజయదుర్గ కాకుండా నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. 3 ఆడపిల్లలు, భార్య ఒక్కతే. అవునా, మరి మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఏ సంవత్సరంలో అయింది మీకు? 67లో సినీ ఫీల్డ్కి వచ్చానండి. 74లో మ్యారేజ్ అయింది. ఒక్క నిమిషం, ఇది ఇందులో తీసేయండి అయిపోతే. అయితే 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి చనిపోయింది, పెద్ద అమ్మాయి అలాగే ఉండే. ఇప్పుడు 2 అమ్మాయి వాళ్ళ మమ్మీలాగా ఉంటుంది. 3 అమ్మాయి విజయదుర్గ. అవునా, తను ఆర్టిస్టే. ఓకే. డాడీ తీసేయచ్చా మరి? ఏది తీసేస్తాము కొంచెం. మరి లవ్ మ్యారేజ్ అండి. ఎవరిదండి? నాది. మీది లవ్ మ్యారేజ్ అండి? అంటే నీ లవ్ చేయాలి, మావిడ లవ్ చేసిందండి. ఓహో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు అయితే. ఎక్కడ ఎలా కలిసారు, ఎలా జరిగింది మీ పెళ్ళి అసలు? మద్రాసులో ఒకే లైన్ లో ఉన్నాము. అయితే మీరు ఎట్లా తమాషగా చూస్తున్నారో, ఒకప్పుడు నా భార్య కూడా తమాషగా చూసి అలా 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 కొంచెం ఇది అయిపోయి, అంటే డ్యూట్లు పాడుకోలేదండి, నేను చేసుకుంటాను అన్నది. ఓకే, ఆవిడే వచ్చి మిమ్మల్ని అడిగారు పెళ్లి చేసుకుంటాను అని. మా వద్దురా, లైఫ్ ఇది, సంసార సాగరం అంటే ఈదడం కాదు, పెద్ద ఇది కాదు, చాలా విషయాలు ఉంటాయి, రేపు నేను హేళన చేసుకుంటానని. ఎవరు ఏం చేసుకొని నేను చేసుకుంటున్నాను అన్నది. చేసుకుంది. 43 సంవత్సరాలు నాతో కాపురం చేసింది. జస్ట్ ఒక 3వ సంవత్సరం ముందు షుగర్ వల్ల చనిపోయింది. అయ్యో, నిజంగా బాధాకరమైన విషయమే అది. ఇది నడుస్తూనే ఉంటే ఏం చేస్తాం, నేను పోయి ఆమె బాగుండేది, ఆమె పోయింది. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, అనుభవిస్తున్నాను. అది మీకు తెలియదండి, తెలియవద్దు. అండ్ మీకు ఎలా అనిపించిందండి ఆ రోజులో శోభన్ బాబు గారి చేత, అలాగే రేలంగి, రమణారావు అందరి చేత వర్క్ చేశారు, కమిడియన్స్ తోటి, కృష్ణ గారు, సోను బాబు గారు, అందరితోటి వర్క్ చేశారు ఆల్మోస్ట్. గ్రేట్. ఓకే, ఇవి అయిపోయినాయండి. చూసారా, మీ అమ్మాయి గారు రెడీ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అయితే. అయ్యో లేదమ్మా, అది అటు పక్కన పెట్టేసి ఇది ఇటు పక్కన పెట్టేద్దాం. సరే, ఇది పెట్టండి. అది జాగ్రత్త. ఓకే, ఏం తొందర లేదు. అందులో నూనె వేయాలి. నూనె వేయాలి లేకుంటే ఏం చేయం కాబట్టి కొన్ని నూనె వేసుకోండి. అది మీ అమ్మాయికి తెలుసు, మీరు మీ చేతితో వేయండి. ఓకే డాడీ, కొంచెం ఆయిల్ చాలు కదా? చాలు. సరే, మీ గురించి చెప్పండి. మీదేంటి ఇంతకీ, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అంటే డాడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అందుకే ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు చేసుకున్నారా? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? అంటే లవ్ మ్యారేజ్ అంటే నేను లవ్ చేయలేదు, మా హస్బెండ్ లవ్ చేశారనమాట. చాలా బాగుంది. మరి ఎలా ఇప్పుడు కలిసారు చెప్పండి? ఆయిల్ హీట్ ఎక్కింది కదా, సో వేస్తూ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏం వేయాలండి? నెక్స్ట్ ఇది ఏదో సోంపు కదా, సోంపు నేను వేసేస్తాను. నెక్స్ట్ ఈ పేస్ట్. అలాగే ఇదా పేస్ట్ అంతా మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయచ్చంటారా? తర్వాత మిమ్మల్ని నేను గౌరవించినట్టు అనుకుంటారు. మనకు కావాలి రుచిగా. అది ఇది టమాటో ప్యూరీ. ఇదంతా వేయాలంటారు? అది ఒక సగం వేసేయండి. సగం వేద్దామా? నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా అమ్మా, జీడిపప్పు పేస్ట్ కదా అండి. జీడిపప్పు పేస్ట్ తర్వాత కొంచెం బాగా కొంచెం బాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఎలా కలిసారు మీరిద్దరు? అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి టీ తాగడానికి వెళ్ళేదాన్ని షాప్ కి. మా ఆయన డైలీ చూసేవారంట, అంటే ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళేసి వస్తుందేమో, మార్నింగ్ ఈవినింగ్ మాత్రం కనబడుతుంది అనుకునేవారంట. అయితే స్టాప్ లో కూర్చున్నాను, డాడీ వాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు. నేను టెలిఫోన్ బూత్ లో కూర్చున్నా, డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేసేసారు. డైరెక్ట్ గా అది లవ్ చేస్తున్నాను కాదు, మ్యారేజ్ చేసుకుంటా అని. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం అతను మీరు చూడడం? ఫస్ట్ టైం కదా అది, మీకు తెలియదు? నాకు ఏం అనిపించింది కాదు. ఫస్ట్ అయితే మేము ఫ్రెండ్స్ అందరు కూర్చునే వాళ్ళము. నేను అనుకున్నా మా ఫ్రెండ్స్ కి లైన్ వేస్తున్నారు, నన్ను హెల్ప్ అడగడానికి వచ్చాడేమో అనుకున్నా. ఎందుకంటే నన్ను ప్రపోజ్ చేస్తారని నేను అనుకోను కదా అసలు. ఓకే, అయితే డైరెక్ట్ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నా అనేసరికి భయం వేసి వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయి అక్క బావకు చెప్పా. అక్క వచ్చి బావకు చెప్పింది. బావ డైరెక్ట్ షాప్కి వచ్చారు. వచ్చి మా మరదలతో ఏం మాట్లాడకండి, మా మామయ్య ఊరికి వెళ్ళారు కదా, వచ్చినాక ఆయనతోనే వచ్చి మాట్లాడండి అని ఏదో చెప్పారు. మా డాడీ ఊరి నుంచి రావడమే ఆలస్యం, డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. ఆయన వచ్చేసారు? మా ఆయన వచ్చేసారు. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నేను చేసుకుంటాం మీ అమ్మాయిని పెళ్ళి అంటే. డాడీ ఏం చెప్పారో డాడీ చెప్తారు. అవునా? ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ అవ్వాలన్నమాట. అందరిలాగుంటే భయపడేవాడేమో, నేను చూస్తున్నాము తక్కువ కాబట్టి ధైర్యంగా అడగలిగాడు. ఒకటే మాట, ఏదో సినిమా యాక్టర్ కదా, లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, ఏదో తినొచ్చు అనుకుంటున్నాము. బాబు నా దగ్గర ఏం లేదు, అంత దయ వల్ల నేను ఆర్టిస్ట్ గా బతుకుతున్నాను తప్ప ఏదో అనుకొని మా అమ్మాయిలు అవి చెప్తున్నాము, మోసపోతాము. ఇంకో విషయం, నీ పాయింట్ ఎత్తుకోలేదు నా అమ్మాయి. నేను చెప్తా ఒక్కొక్కటి నేను చెప్తా తర్వాత. టైం అయిపోయింది కదా, టైం తగ్గించుకోండి.
సిమ్ చేసాను అదైతే ఓకే అమ్మా. నేను వేస్తుంటాను టాపిక్ కొంచెం అమ్మా సరే అయితే ఈ ముందు ఏం వేస్తున్నా జీలకర్ర పొడా అలాగే నెక్స్ట్ ఉండండి ఇది కారపొడి కారం కొంచెం కారపొడి తర్వాత కారపొడి వేయాలి వేసారా అమ్మా ఉండండి కొంచెం వాటర్ కావాలి అవునా మాధురి గారు ఒక చిన్న మాట మీరు ఎంత వంట చేయండి ఏమన్నా చేయండి అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది అదేంటో తెలుసా తెలుసుగా, సాల్ట్ ఇది వేస్తేనే ఉండండి మరి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే వాళ్ళు తినరు తక్కువ వేస్తే నేను తినను కాబట్టి బరాబర్గా కరెక్ట్ గా వేయాలన్నమాట వేసి సరే కొంచెం మీ అమ్మాయి చేతితోట విజ్జి చేతితోట వేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇక చూసుకోండి దీంతో 2 కప్పుల వాటర్ అందులో పోస్తే ఇక ఉడుకుద్దు చూడు వస్తుంది రుచి 2 కప్పులు నీళ్ళు పోసేమ్మా 2 కప్పులు కరెక్ట్ గా వేయాలి ఓకే అప్పుడు కానీ మజా వస్తుంది చూడు సరే మొత్తం మీద అలా అన్నారనమాట మరి మీరు అలా మాట్లాడిన దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు నేను చెప్పాను మా ఆవిడేమో అట్లా అయిపోయింది నా బాధలు నీకు తెలియదు కాబట్టి నీ పాయింట్ కూడా మా ఆవిడ ఉతకలేదు అది ఇచ్చి నా బిడ్డ ఉతకలేదు ఎందుకంటే నీ పాయింట్ అయితే నా బిడ్డ ఉంది రేపు రోజు అన్ని నువ్వు చేయాల్సిందే తలుపు గడి కూడా అందదు నీళ్ళు కూడా తోయడం కాబట్టి ఏదైనా నా పాపను జాగ్రత్త చూసుకుంటే నువ్వు పెళ్లి చేసుకున్నా ఓకే చూసుకుంటాను ఇంకా సరే నీ ఇష్టం మీ వాళ్ళతో చెప్పేసి చేసుకొని చెప్పేసాను ఇంకా మిగతా విషయం మా పాపను అడగండి అయితే మరి ఎన్ని ఇయర్స్ అయింది మీ పెళ్ళయి అంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలని ఏంటి అసలు నిజమే కావాలి అంటే 9 years అయిపోయింది 9 years? 1 year అయినట్టు కూడా నాకు లేదు వావ్ మంచి స్మెల్ వస్తుంది ఏమంటారు తీసుకోండి ఇది తీసేసుకోనా ఒక్కొక్కటి దాంట్లో పెడితే అప్పుడు ఆ రసం ఇందులోకి వస్తుంది తినడానికి మహా టేస్ట్ వస్తుంది మీరు దాన్ని తినండి నన్ను తినకండి విషయం స్టవ్ ఆఫ్ ఇది చేసుకుని కొంచెం దగ్గరికి అయితే సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా అండి స్టవ్ ఆఫ్ చేసేయండి తీసేస్తున్నాను అయితే సర్వింగ్ బౌల్లోకి ఓకే పన్నీర్ స్టఫ్ టమాటో రెడీ అయిపోయింది అయిపోయింది ఓకే మీ చేత్తో కొంచెం కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేయండి బాగుంది కదా సో అయితే ఇప్పుడు వీరయ్య గారు మరి విఎస్కి చెప్దామా అండి చెప్తాము మీరు తయారు చేసి చూపించిన వంటనే తప్పకుండా చూసారు కదా పన్నీర్ స్టఫ్ టమాటో రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం పన్నీర్ స్టఫ్ టమాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ తురుము టమాటోలు జీడిపప్పు పేస్ట్ నూనె ఆనియన్ పేస్ట్ కార్న్ఫ్లోర్ ఉప్పు కారం బటర్ టమాటో ప్యూరీ జీలకర్ర పొడి సోంపు తయారు చేసే పద్ధతి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ తురుము జీలకర్ర పొడి కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని టమాటోలో స్టఫ్ చేసుకుని పైన కార్న్ఫ్లోర్తో అద్దుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న టమాటోలు వేసుకుని దూరగా వేయించాలి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి వేడైన తర్వాత కొంచెం సోంపు ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ జీడిపప్పు పేస్ట్ వేసి దూరగా వేయించాలి వేగిన తర్వాత జీలకర్ర పొడి కారం ఉప్పు నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి ఉడికిన తర్వాత కొంచెం బటర్ వేయించిన టమాటోలు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే పన్నీర్ స్టఫ్డ్ టమాటో రెడీ ఓకే వీరయ్య గారు మొదటి వంట తయారు చేసేసుకున్నాం కదా మరి రెండో వంట ఏం పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు రెండో వంట నాన్ వెజ్ ఓ ఏంటది దాని పేరు ఏంటంటే కీమా పరోటా కీమా పరోటా ఓకే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి మటన్ కీమా గోధుమ పిండి మైదా పిండి ముద్ద పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉల్లిపాయ ముక్కలు నూనె ఓకే స్టవ్ ఆన్ చేసుకుందాం ముందు ఓకే ఆన్ అయినట్టుందా లేదు లేదా ఓకే అమ్మా ఇగో ఆన్ అయిందా సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ముందుగా నూనె వేసుకోవాలి నాకు తెలిసినది తెలిసిన విషయం కదా కొంచెం వేసుకోండి కొంచెమా గొప్ప గొప్ప వాళ్ళతో మీరు పనిచేశారు కదా నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి మరి వాటిల్లో ఏదన్నా కొంచెం మాతో షేర్ చేసుకుంటారా ఏముందా చాలా పెద్దవాళ్ళు గ్రంథం అది వాళ్ళతో చాలా చేసుకోవచ్చు కాకపోతే రామారావు గారితో ఒక సినిమాలో నేను నిజం లాంటిది ఏదో ఉంది ఆ సినిమాలో రామారావు గారు మొక్కను మన ఎంగిలి బిడి కొట్టాలి అసలు ఏం జరిగిందంటే ఒక అసిస్టెంట్ వచ్చి మీకు సీన్ తెలుసా ఏం చేయరా రామారావు మొక్కన బీడి కొట్టాలి
ఓయమ్ము ముందు బండి రెడీ అని చెప్పండి నేను ఇంటికి వెళ్ళిపోతా అని బయటకు వస్తున్నాను. ఆనియన్స్ ఇవ్వండి. ప్రొడ్యూసర్ గారు ఆనియన్స్ వస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు, అక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతాం. ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. చూసారా ఎవరు పని వాళ్ళు? అంతే మరి. నాదే మాటలు నిలబడిపోతే మర్చిపోతుంది. మంచిగా కలపమ్మా. మంచిగా కలుపుకుని కొంచెం సిమ్ లో పెట్టుకుందామా, బెస్ట్ కదా. ఓకే, తర్వాత పచ్చిమిర్చి ముక్కల. పచ్చిమిర్చి సిమ్లు పెట్టమ్మా. ఏదో సిమ్ లోనే ఉందిలేండి, సిమ్ లోనే ఉంది. సిమ్లో ఉందా? తర్వాత సిల్క్ స్మిత వస్తుంది లేకపోతే. ఓకే, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఆయన పేరు వైవి రావు గారు. వైవి రావు గారు చెప్పారు చేయాలి కదా. అసలే గంభీర రామారావు గారితో యాక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. అందులో నేను బీడు తాగుతా ఆయన ముఖాన్ని కొట్ట అంటే అనుకున్నాను. అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా మీరు కొంచెం వేయండి. సరే అని చెప్పేసి టేబుల్ లో కూర్చుంటాం, అందరం మిక్చర్ తింటూ ఉంటాం, బీడి తాగుతూ ఉంటాం. రామారావు గారు వస్తారు. నిజంగా అట్లా కొట్టగలనా? కొట్టలేను, పెద్ద హీరో కాబట్టి. ఆయన అక్కని చూసేటప్పుడు కాలు చూసుకుంటున్నా, 1 2 3 4 ఈ స్టెప్ వీడికి వస్తే ఈ ఫేస్ వీడికి వస్తుంది అని ఒక లెక్క వేసుకున్నాను. వచ్చింది పాట్ పెట్టేశాను. కట్ అన్నారు, కట్ చేస్తే ఇక వీళ్ళంతో ఫైట్. రామారావు గారు అనుకుంటున్నాను. సో మీ టేక్ ఓకే. మరంతే, అదే వీరయ్య. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకోమ్మా. కీమా కీమా అంతా మంచిగా వేసేస్తే ఇప్పుడు అసలు మసాలా వచ్చేస్తుంది. కలపమ్మా మంచిగా కలిపి. ఏం కావాలి మీకు? కారం, ఉప్పు కారాలా? ఉప్పు తర చేద్దామండే. మొత్తం కారపొడి తీసుకోండి. గరం మసాలా, కారం 2 వేసండి ఫస్ట్. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోమా. గరం మసాలా కదా, కొంచెం ఎక్కువ పర్లేదు, బాగా తింటాం. ఘాటుగా ఉంటుంది కదా, ఉండాలి. నాన్ వెజ్ లో ఆ మాత్రం పడాలి. కారం, కారపొడి వేసిన తర్వాత ఫినిషింగ్ ఇది టచ్. ఫినిషింగ్ టచ్ ఇదే మెయిన్ కదా. సాంబార్లో అక్కడ పులుసు పెట్టవలసిందే. ఉప్పు చాలు చాలు. ఏంటమ్మో ఇప్పుడు మనకు కావాల్సింది రొట్టెలు. రొట్టెలు పరాటా అంటే చేసుకోవాలి కదా. పరాటాకి తీసేసి దగ్గర నేను పెట్టుకొని చేస్తానులేండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు చేతికి తగినటువంటి మీరు తినగలిగినటువంటి ముద్దలు తీసుకొని చేసి అని చేసేయండి. మసాలా తినేద్దాం అంతే. సరే, అది ఇది మనం మైదా పిండి గోధుమ పిండితో చపాతీ ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ అంతే చేసుకోవాలి. అంతే అంతే. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? పొరాటా ఇప్పుడు చేసుకున్నారు కదా, దాన్ని ఇలా గుంటగా చేసుకోండి అమ్మా. ఈ విధంగా ఆ విధంగా అందులో కీమా కొంచెం చేసుకోండి. అంటే బొబ్బట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఫుల్గా దాన్ని మూసేసి దీన్ని పెట్టేసి ఆ గద తీసుకొని ఒక తొమ్మిది తర్వాత పరాటా. అవును, మీరు గదలు పట్టుకున్నారు ఎప్పుడన్నా? అది నేను పట్టుకున్నాం కానీ రామారావు వద్దన్నారు. వద్దన్నారా? ఎందుకని? ఆయన విషయం అయిపోతారని చెప్పేసి పెద్దప్పుడు నీకు ఒకటే ఆయన బీచ్ చేసేస్తారని తెలుసా, భయపడి ఉంటారు బాబు. లేకపోతే మరి బాగా బాగా రుద్దండి మా గట్టిగా. ఆయనతో ముందు 2 చేసేసుకున్నాం ఆల్రెడీ. చేసుకున్నామా? మర్చిపోయారండి అప్పుడే. సో మీరు చేసినట్టే నేను కూడా చేసాను చూడండి, అంత బాగా చేశాను నేను కూడా. సో కాల్ చేసుకుందాం అయితే. అంతేనమ్మా. అది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఇవ్వండి, నూనె వేద్దాం లైట్గా. మరి విజయ్ గారు, మీరు కూడా సినిమాలో యాక్ట్ చేశారు కదండి, అవును. మరి మీ గురించి చెప్పండి. అయితే మీకు ఎలా వచ్చింది? నాన్నగారు రికమెండ్ చేయడం బట్టి వచ్చిందా, లేకపోతే మీ సొంత? అప్పట్లో డాడీ చాలా బిజీగా ఉండే, ఒకే రోజు 3 మూవీస్ అలా చేస్తుండే. ఒకే రోజు 3 మూవీస్ అంటే కార్లో ఇట్లా కూర్చోబెట్టుకోవడం, వెళ్ళిపోవడం నెక్స్ట్ షూటింగ్ కి. అలా బిజీగా ఉండే. ఒక సీరియల్ కి డాడీ దొరకలేదు. అయితే ఆ అంకుల్ ఏమన్నారు, వీరయ్య గారు అమ్మాయి అలాగే ఉంది కదా, అమ్మాయిని పట్టుకొచ్చేయండి అన్నారు. అయితే స్కూల్కి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గా డాన్సర్ని. అవునా? చాలా మూవీస్ చేశాను. నో వెస్టర్న్. క్లాసికల్ ఏం రాదు, వెస్టర్న్ చేస్తున్నాను. ప్రోగ్రామ్స్ చిన్న కాళ్ళ చేతులకి వెస్టర్న్ అవన్నీ చెట్లమ్మా. మేము చేసిందే డాన్స్ చూడవలసింది మీ తల రాత. అది అంతే. ఓకే, సో మొత్తం మీద డాన్స్ నేర్చుకున్నారనమాట. నేర్చుకోలేదు, టీవీలో చూసి నేర్చుకోవడం వచ్చేసింది అనమాట. అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి మనవి చేసేసుకున్నాం. కీమా పరాటా ఇప్పుడు తిని చూసి చెప్పాలి. చెప్పాలంటే ఇప్పుడు చేసింది నేనే కాబట్టి నాకు టెన్షన్ వస్తుంది అనమాట, ఎలా ఉంటుందా ఏం బాధపడదు. చూద్దాం. ఆఫ్ చేయండి అని అక్కడ పెట్టేసుకోండి. ఓకే, సో రెడీ అయిపోయాయండి కీమా పరాటాలు. మన వ్యూయర్స్ కూడా చెప్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఓకే, చూసారు కదా, కీమా పరోటా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీమా పరోటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా, గోధుమ పిండి, మైదా పిండి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
ఉల్లిపాయ ముక్కలు, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి, గోధుమ పిండి ముద్దను తీసుకుని అందులో మటన్ కీమాను స్టఫ్ చేసుకుని పరోటోలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా చేసుకున్న కీమా పరోటాలను ప్యాన్ పై వేసుకుని రెండు వైపులా కాల్చాలి. కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కీమా పరోటా రెడీ. చూసారు కదండి, వీరయ్య గారు పరిచయం చేసిన రుచికరమైన వంటకాలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి.